స్నేహం కోసం ఆచార్య చాణక్యుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఇద్దరు సమయోధ్యుల మధ్య మాత్రమే ఆ స్నేహము శోభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సమయోధ్యులు ఇద్దరు ఒకే స్థాయికి చెందిన వ్యక్తుల మధ్యలో వారి స్నేహము ఎక్కువ కాలం నిలుస్తుంది. వారి మధ్య విభేదాలు లేకుండా సక్రమంగా సాగుతుంది. సమయోధ్యులు కాని ఎడల ఒక యజమాని పనివాడి మధ్య స్నేహం అయినట్లయితే సందర్భానుగుణంగా కొంతకాలం ఏమైనా అవసరం కొలిది స్నేహం ఉంటే ఉండవచ్చు. అంతేగాని వియ్యానికైనా కయ్యానికైనా సమయోధ్యం ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆ సమయోధ్యం ఉంటేనే ఆ స్నేహము ఎప్పుడు వర్ధిల్లుతుంది, ఆ స్నేహము శోభనిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్తూ ఉన్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.